కూడా తప్పిదాన్ని దాచుకుంటున్నాం. కానీ సర్వోన్నతుడు అతి శ్రేష్ఠుడు భయ తండ్రికి ఆ విషయం తెలియదంటారా? ప్రియమిత్రుడా, నువ్వు ఎంత దాచుకున్నా నీ గుండె లోతుల్లో ఉన్న నీ స్వరము ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క ఆ యొక్క స్వభావం ఆయనకు తెలుసు. ఆయన తేరు చూచువాడు. ఆయనకు అడ్డైనది ఏది లేదు, మరుగైనది ఏది లేదు. ఆయన ఏ యొక్క అతిక్రమము నీలో ఉండకూడదు అనుకుంటాడు, ఏ యొక్క పాపము నీలో ఉండకూడదు అంటాడు. ఏ ఒక్క అనుసరణ, వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైన మాటలు, స్వభావాలు ఇవేవి కూడా నీలో ఉండకూడదు అని ఆయన అనుకుంటాడు. కానీ నీవు మాత్రము ఆయనకిష్టుడుగా ఆయన ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోనకుండా, ఆయనతో నడవకుండా, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా, తన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా మరి ఉండకుండా, మరి వ్యర్థమైన ఆలోచనలకు స్థానం ఇస్తున్నా, వ్యర్థమైన మనుషులు